నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టొస్తుందని మొన్న ఒక అమ్మాయి ఇది జగన్ జైలు దగ్గర వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక చిన్న పాప జగన్ని గెలవడానికి వచ్చింది. వాళ్ళ మేనమామ పట్టుకుని వచ్చాడు. ఆ పిల్ల జగన్ గెలవడానికి వస్తే దగ్గరికి వెళ్ళలేకపోయేటప్పటికి ఏడ్చేసింది. ఆ ఏడుస్తున్నటువంటి దృశ్యం చూసినటువంటి జగన్ వెహికల్లోంచి దిగి అమ్మాయిని దగ్గరికి తీసుకుంటే ఆప్యాయంగా పరుగులు పెట్టుకుంటూ వచ్చింది. అమ్మాయి అక్కడ ఎలా అయితే దగ్గరకు వచ్చింది ఇదంతా చూసాం. ఆ రోజు నా విజువల్ కూడా చూసాం. అందరినీ కదిలించినటువంటి విజువల్. ఇది పెయిడ్ ఆర్టిస్టులు ఐపాక్ వాళ్ళు సృష్టించారు అన్నటువంటి పాయింట్ని తెలుగుదేశం వాళ్ళు విమర్శించారు. బాగానే ఉంది. మేబీ అట్లాంటి ప్లాన్ చేసి ఉంటారేమో అని కూడా అనుకోవచ్చు. అయితే ఆ తర్వాతన గత 2 రోజుల నుంచి ట్రోల్ చేస్తున్నటువంటిది ఏంటంటే అమ్మాయి వాళ్ళది ఓ పెద్ద అపార్ట్మెంట్ ఉందని, ఆర్థిక వ్యవస్థ వెల్ సెటిల్డ్ అని, అమ్మాయి ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోందని, వాళ్ళ నాన్న ఓ పెద్ద బంగారపు కొట్టు వ్యాపారస్తుడని, అట్లాగే వాళ్ళ నాన్న వాళ్ళకి ఎక్కడెవరో పల్నాడులో పిన్నెల్లో వాళ్ళకి బంధువు అవుతాడని ఇవన్నీ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. సీన్ కట్ చేస్తే ఇది అమ్మాయిది సంబంధించినటువంటి దృశ్యం. ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు చూసినటువంటి దృశ్యమే, మరొకసారి చూడదగినటువంటి దృశ్యం ఇదైతే. ఇది ఆ రోజు జరిగినటువంటి దృశ్యం. అది పక్కన పెడితే ఇంతకీ విషయం ఏంటి అంటే పాప పేరు దేవికారెడ్డి. జగన్తో ఫోటో దిగినటువంటి పాప ఓ షాపులో నెలవారీ జీతానికి వాళ్ళ నాన్న పనిచేస్తున్నారు. నెలవారీ జీతానికి. అలాగే పాప తండ్రి ఇప్పుడు పక్కన సోషల్ మీడియాలో ఏంటి బాగా కోటీశ్వరుడు అన్నటువంటిది. నెలవారీ జీతానికి అంటే కొట్లో గుమస్తా లెక్క అనమాట. వాళ్ళ తల్లి ఓ ప్రైవేట్ కాలేజీలో వర్క్ చేస్తుంది, నాట్ ఏ లెక్చరర్. దేవీనగర్లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఇప్పుడు ఆ అద్దెకుంటున్న అపార్ట్మెంటే అమ్మాయికి రాసి ఇచ్చేశారు. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ దేవిక ఫ్యామిలీ అని ట్రోల్ చేస్తున్నారు. మరో పక్కన స్థానిక వైఎస్ఆర్సీపీ లీడర్ రజనీ కూతురు దేవికారెడ్డి అంటూ మరొక వైపున ప్రచారం చేస్తున్నారు. వాస్తవంగా ఈ దేవిక అనేటువంటి అమ్మాయి రవీంద్ర భారతిలో 8వ తరగతి చదువుతోంది. ఈ అమ్మాయిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. వాళ్ళ నాన్న ఇప్పుడు తమ బిడ్డ పట్ల జరుగుతున్నటువంటి దాడి ఓ రకంగా వేలు లక్షల ట్రోల్స్తో బాధపడుతున్నటువంటి వేళ ఆయన ఏం మాట్లాడుతున్నారు విందాం. కావడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేమేదో సాధారణ కుటుంబం అండి, ఏదో నేను చిన్న ఉద్యోగం చేసుకొని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం కాదండి. మేము జనరల్గా ఏంటంటే పిల్లని మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నాను పాపని దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని ఆయన అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక విషయంలాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాత్రం దయచేసి. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి, మేమేదో సాధారణ కుటుంబం. మామూలుగా నేను చేసే సంస్థలో కూడా నేను చేసే ఉద్యోగానికైనా సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను, ఏదో మాకేదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బంకులు ఉన్నాయి, అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి, అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటేనండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటే అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కడతాను కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము. ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకండి దయచేసి. ఇంతకుమించి నేను కోరేది ఏం లేదండి. నమస్కారం అండి. 7,000 రూపాయలు అద్దె ఇచ్చి ఉంటున్నటువంటి వ్యక్తి, బంగారపు కొట్టు యజమాని, అట్లాగే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏది 8th క్లాస్ ఒక స్కూల్లో చదువుతున్నటువంటి అమ్మాయి ఇప్పుడు ఏకంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లక్షలు కోట్ల కోట్లు. నిజం 4 అడుగులేసేలోపు అబద్ధం 6 ఊళ్ళు చుట్టొస్తుంది. మొన్న ఎప్పుడైతే ఆ విజువల్ హృదయంగా ఉందో ఒక్కసారిగా ఎంతోమందిని కదిలించింది. అది
జగన్ అనుకూలుని కదిలించిన దానికంటే వ్యతిరేకుల్ని కదిలించి చివరికి వ్యతిరేక తప్పుడు ప్రచారం వైపుకి తీసుకెళ్లారనడానికి సాక్ష్యం ఇది. ఇంతకు మించి ఇంకేం చెప్పాలి? మనం రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది ఆలోచించుకోవాల్సి